హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అక్టోబర్ 2వ తారీఖు అండి దసరా పండుగ. అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లు వాస్తవానికి ఎప్పుడు పెంచుతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అయితే ఒక ఎన్నికల జాతర అయితే మొదలైందని మొత్తం వాతావరణ పరిస్థితి కల్పిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఈ జిల్లాలకైతే అందించడం జరిగింది. కొన్ని జిల్లాలకైతే ముందుగానే అందిస్తారు, కొన్ని జిల్లాలకు లేట్ అవుతుంది అనమాట. వాస్తవానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని అనేది చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట, దానిపైన నొక్కండి. బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే ఆగస్టు నెల పెన్షన్లు వచ్చేసి మనకు సెప్టెంబర్లో ఎండింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఎప్పటి నుంచి అందిస్తున్నారు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ప్రభుత్వం నల్గొండ జిల్లాకు ముందుగా అయితే అందించడం జరిగింది. అయితే 25/6/2026 అంటే 20వ తారీఖున అందించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పింఛన్లు మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వద్ద నుండి తీసుకోవాలని చెప్పేసి, మధ్య దళాలు నమోదు అని చెప్పేసి పింఛన్లు పొందడానికి ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, పింఛన్లు మొత్తం ₹16 సహాయత అడిగి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనకు దాదాపు 25, 26, 27, 28, 29 ఇలా 30 తారీఖు వరకు అయితే చాలామంది తీసుకున్నారు. పండుగ ముందున్నా అని చెప్పేసి నిన్న మొన్న కూడా తీసుకున్నారు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో దాదాపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 70%, కొన్ని జిల్లాల్లో 80% వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి అమౌంట్ మాత్రం ఈసారి ₹4,016, అదేవిధంగా ₹2,016 మాత్రమే అందించారనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ₹4,016లో కొంతవరకు అయితే ప్రభుత్వం పెంపు అనేది ఎప్పుడు చేస్తారని చెప్పేసి దివ్యాంగులు ఆశగా అయితే చూశారు, కానీ ఈ నెల నిరాశ అయితే మిగిలింది. మొత్తం మీద పెన్షన్ మాత్రం అయితే సక్రమంగా అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఇక చాలామంది అడుగుతున్నారు, మాకు ₹6,000 పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అందిస్తారని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. దాదాపు వారం రోజులు అవుతుంది కాబట్టి ఇప్పటికే పెన్షన్లు అనేది అయితే అందించడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తం 5 దశల్లో ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి మనకు అక్టోబర్ 8, 9 తారీఖున నామినేషన్లు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది ఏదైతే 6 గ్యారెంటీలో కొన్ని పథకాలను అయితే అమలు చేశారు. అందులో వచ్చేసి మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ అయితే అందిస్తున్నారు అనమాట. దాంతోపాటు ₹500 గ్యాస్ సిలిండర్ ఏదైతే సబ్సిడీ అయితే అందిస్తున్నారు, 0 కరెంట్ అమలు చేస్తున్నారు. కొత్తగా వచ్చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లకు ముందు గతంలో చెప్పిన విధానంగా చూసుకున్నట్లయితే త్వరలోనే పెన్షన్లు పెంచుతామని చెప్పడం, అయితే మహిళలకు సంబంధించి ₹2,500 పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నట్లు ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు మరి 2,500 పథకం అందిస్తారా, కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచుతారా లేదా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మహిళలకు 2,500 పెంచాలంటే ముందుగా చాలా వరకు అయితే ఆసరా పెన్షన్లు అనేది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు అయితే ఇవ్వాల్సి అయితే ఉండే, కానీ లేట్ అవుతుంది. దీనికి ప్రధానంగా 43 లక్షల మంది అయితే పెన్షన్లు పొందుతున్నారు. ప్రతి నెల కూడా కొత్త విధానం, కొత్త మార్పులతో ప్రభుత్వం కొన్ని వేగవంతమైన చర్యలు తీసుకుంటూ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేస్తూ వస్తుంది. అందులో వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ ద్వారా, వేలిముద్రలు ద్వారా, అదేవిధంగా సిగ్నేచర్ చేసి అయితే అందిస్తున్నారు. దీనివల్ల పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా పోస్ట్ మ్యాన్ చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా మన పైసలు అయితే వచ్చే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడంతో గత 2-3 నెలల నుంచి మనకు ఈ పెన్షన్లో వారి దగ్గర ఒక కొత్తగా మొబైల్ యాప్ అనేది, దాంతోపాటు దాదాపు 15 కోట్లు ఇలా ఖర్చు చేసి 5G నెట్వర్క్తో కూడినటువంటి సిగ్నల్తో కూడిన మొబైల్ యాప్ పోస్టల్ శాఖ సిబ్బందికి అయితే అందించడం జరిగింది. దాని ద్వారా మనం తీసుకుంటున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు మరి ఎప్పుడు పెంచే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా 2,500, ఇందులో వచ్చేసి అర్హతలు చూసుకున్నట్లయితే భారతీయ మహిళ అయి ఉండాలి, దాంతోపాటు
కుటుంబంలో ఒకరికి మాత్రమే మహిళలకు పెన్షన్ అయితే వస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. వివాహిత మహిళకు దాంతో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇలాంటి రూల్స్ అనేది గతంలో ఏదైతే కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ చేశారో ఆ విధానాన్ని ఇక్కడ కొనసాగించాలని చూస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి ఇంట్లో ఒకరికి కనుక పెన్షన్ వస్తే మిగతా వారికి మహిళలకు పెన్షన్ అంటే మహిళలకు 25,000 రూపాయల పథకం అనేది వర్తించదు. గతంలో చెప్పినట్టుగా ఒకటే వర్తించే విధంగా. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడంతో ప్రభుత్వం ఈ 25,000 పథకం నిధుల కొరత వల్ల ఇతరతర కారణాల వల్ల ఈ పథకాన్ని సంబంధించి ప్రారంభించడానికి అవకాశం అయితే లేదు కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పథకాలు కాకుండా ఉన్న వాటినే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆసరా పెన్షన్లు పెంపు అనేది వాస్తవానికి ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు అందిస్తూ ఉన్నారన్నమాట. 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు చేయాలని, 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయలు చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పోరాటం అదేవిధంగా ధర్నాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఈ దసరా పండుగ కానుకనైనా ఆసరా పెన్షన్లు పెంపు అనేది చేస్తారేమని చెప్పేసి ఆశగా ఎదురు చేశాం కాబట్టి నిరాశ అయితే ఎదుర్కోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. ఇదెందుకంటే ఇది కంటిన్యూ అవుతున్న పథకం కాబట్టి దీనికి వర్తించదని చెప్పేసి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వం మరి ముందుగానే 2 చీరలు అయితే పంపిణీ చేస్తామని చెప్పడం, చాలా వరకు బతుకమ్మ సంబంధించిన చీరలు వచ్చాయా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పట్లో కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే మనకు ఈ కొత్త పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అవకాశాలు అయితే ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా సర్కారు కీలక నిర్ణయం 17 ఏళ్ల లోపు వారందరికీ కూడా దాన్ని కూడా ఉచితంగా అయితే అందిస్తున్నారన్నమాట. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి చేసింది. చిన్నారులకు బాల ఆధార్ కార్డు ఇస్తుంటారు. అయితే ఒకసారి కనుక ఆధార్ కార్డు తీసుకుంటే సరి జీవితం అంతా ఉంటుంది అనుకుంటే పొరపాటు అనమాట. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ అందులో అడ్రస్, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా అడ్రస్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక ఎందుకంటే గతంలో కేవలం పిల్లలకు మాత్రమే ఆధార్ కార్డు ఉచితంగా ఉండేది. ఇప్పుడు సర్కారు దీనిపైన కీలక నిర్ణయం తీసుకుందనమాట. కొన్ని రోజుల క్రితం ఆధార్ కార్డు అనేది జారీ సంస్థ దానికి సంబంధించినటువంటి వివిధ సేవలపైన అదనపు ఛార్జీలు అనేది వసూలు చేస్తామని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి అంటే నిన్న నుంచి మనకు అమల్లోకి రానున్నాయి అనమాట. ఈ క్రమంలోనే ఏం చేస్తున్నారు ఏంటంటే ఆధార్ కార్డు కనుక అంటే ఒక ఆధార్ కార్డు సంస్థ ఏదైతే యూఐడి ఉందో అధికారులు కీలక ప్రకటన చేశారు. 5 నుంచి 17 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ బయోమెట్రిక్ అప్డేట్ సేవలు పూర్తిగా ఫ్రీగా అందిస్తామని, ఉచితంగా అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో 5 నుంచి 7 సంవత్సరాల వారికి మాత్రమే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉచితంగా ఉండేది. లేదంటే 7 ఏళ్ళు దాటిన వారందరికీ బయోమెట్రిక్ ఏదైతే ఉందో వాటికి అప్డేట్ చేయడానికి 100 రూపాయలు తీసుకునేవారు. కానీ తాజాగా వచ్చేసి 17 సంవత్సరాల లోపు ఉన్న వారికి కూడా ఆధార్ సేవలు అనేవి కూడా ఉచితంగా అందిస్తామని తెలియడం అయితే జరిగిందనమాట.